నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. ఈ కార్తీక మాసం అంతా కార్తీక పురాణం ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ విఘ్నగణ నాయకుడు చక్కగా నిర్విఘ్నంగా జరిపించాలని మీతో నాతో కలిపి ఈ కార్తీక పురాణాన్ని చదివించే భాగ్యాన్ని నాకు, వినే భాగ్యాన్ని మీకు కలిగించాలని ఆ విఘ్ననాయకుడిని, ఆ పరమశివుణ్ణి వేడుకుంటున్నాను. కార్తీక పురాణం ప్రతి అధ్యాయం ముందు రోజు సాయంత్రమే నేను వీడియో పెడతానండి. మిస్ కాకుండా ఆ ముందు రోజైనా లేదా అదే రోజైనా తప్పకుండా వినండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. చివరిలో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కార్తీక పురాణంలో భాగంగా కార్తీక మాసంలో మొదటి రోజు చేయవలసిన విధులు. 1వ రోజు శుద్ధ పాడ్యమి. ప్రాతకాలంనే స్నానం చేసి శివాలేక విష్ణు ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని కార్తీక వ్రత సంకల్పాన్ని చెప్పుకొని కోరికను కోరుకోవాలి. ఉల్లి, ఉసిరి, ఇంగిలి, చద్ది వస్తువులు తినకూడదు. సాయంత్రం దీపారాధన చేసి ఆకాశ దీపాన్ని చూడాలి. బంగారం, నెయ్యి దానం చేయాలి. మొదటి రోజు కార్తీక పారాయణం. కార్తీక మహాత్యం గురించి జనకుడు వశిష్ఠుని అడుగుట. శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండమునందలి భరతకట్నము నందు నైమిషారణ్యములో అన్ని పురాణములు, పుణ్యచరిత్రలు తెలిసిన గొప్ప మునుపుంగుడు సూత మహాముని. ఒకరోజు శౌనకాది మహామునులు తమకు గురుతుల్యుడైన సూతుని వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, అయ్యా, తమ వల్ల అనేక పురాణములు, ఇతిహాసములు సంగ్రహంగా తెలుసుకున్నాము. ఇప్పుడు మాకు కార్తీక మాస మహాత్యం గురించి తెలియచేయవలసిందిగా కోరుచున్నాము అని అడిగారు. అప్పుడు సంతోషంతో సూత మహర్షి, ఓ మునిపొంగువలారా, మంచి విషయం అడిగారు. ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను అడుగుగా, బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, శివుడు పార్వతీదేవికి తెలియజేసిన ఆ కథను మీకు నేను తెలియజేదును. ఈ కథను వినుట వల్ల మానవులకు ధర్మార్థములు కలుగుటే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా వినవలసింది అని ఈ విధముగా చెప్పనారంభించాడు. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గములో విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, అన్ని ఐశ్వర్యములను కలుగు చేయనట్టుది, మానవులందరూ వర్ణభేదములు లేకుండా చేయతగినది శాస్త్రసమ్మతమైన వ్రతమును వివరింపమని కోరినది. అంతట పరమేశ్వరుడు చిరునవ్వుతో, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమున చెప్పబడిన దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలానగర రాజు అయిన జనక మహారాజునకు చెప్పబోచున్నాడు. చూడుము ఆ మిథిలానగరం వైపు అని మిథిలానగరపు దిశగా చూపించాడు. ఆ మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును తలపై చల్లుకొని, మహామునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైనాము. మీ యొక్క పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరు ఏ కార్యం కొరకు ఇక్కడికి వచ్చితురో తెలియచేయండి అని వేడుకున్నాడు. అప్పుడు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టితిని. దానికి కావలసిన ధనం కోసం నిన్ను అడిగి యజ్ఞం ప్రారంభించాలని ఇచ్చటికి వచ్చాను అని తెలుపుగా, జనకుడు, మునిచంద్రమా, ఆ యజ్ఞానికి కావలసిన ధనం తప్పక ఇవ్వగలను. కానీ చాలా కాలం నుండి నాకొక సందేహం ఉన్నది. తమ వంటి దైవజ్ఞులతో నా సందేహం తీర్చుకునే అదృష్టము, అవకాశము ఈ విధంగా దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసముల్లో కార్తీక మాసమునకు ఎందుకంత పవిత్రత ఉన్నది? ఆ కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటి అనే సందేహం నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున మీరు ఆ కార్తీక మాస మహాత్మ్యమును గురించి వివరించవలసింది అని ప్రార్థించాడు. వశిష్ఠ మహాముని చిరునవ్వుతో, రాజా, తప్పక నీ సందేహము తీర్చగలను. కార్తీక మాస వ్రత కథ మానవులందరూ చేయతగినది.
ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునకు అధిపతి దామోదరుడు. ఈ కార్తీక మాస వ్రతము యొక్క ఫలము ఇంత అని చెప్పుటకు వీలు కాదు. ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించే వారితో పాటు వినిన వారికి కూడా ఎలాంటి నరకబాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ వంటి రాజు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట చాలా గొప్ప విషయము. శ్రద్ధగా వినవలసింది అని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి యందు ఉండగా వేకుజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి దాన ధర్మములను దేవతారాధన చేసినచో దానివల్ల చెప్పలేనంత పుణ్యఫలం లభించును. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయిన దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు లేకుండా నన్ను కాపాడుము అని ప్రార్థించి వ్రతమును ప్రారంభించాలి. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతము చేయ తలపెట్టిన రోజు నుండి సూర్యోదయం ముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి గంగాదేవికి, శ్రీమన్నారాయణునికి, పరమేశ్వరునికి, భైరవునికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీటియందు మునిగి సూర్యభగవానుడికి ఆర్ఘ్యమిచ్చి పితృదేవతలకు తర్పణములు వదిలి గట్టుపై 3 దోసిళ్లు నీళ్లు పొయ్యవలను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన అన్ని నదుల్లో గంగాదేవి నివాసముంటుంది. ఏ నదిలో స్నానం చేసినా గొప్ప ఫలం లభిస్తుంది. స్నానం చేసిన తరువాత తడిబట్టలు వదిలి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పువ్వులను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి. తరువాత అతిథులను పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదల్లో కానీ కూర్చొని కార్తీక పురాణం చదవాలి. ఆ సాయంకాలము సంధ్యావందనం చేసి శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తి కొలిది నైవేద్యము స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను తినవలను. ఈ విధంగా వ్రతమును చేసిన స్త్రీ పురుషులు ఇద్దరికీ పూర్వజన్మలో ప్రస్తుత జన్మలో కూడా చేసిన పాపములు తొలగిపోయి మోక్షం పొందుదురు. ఈ వ్రతమును చేయుటకు అవకాశం లేనివారు వ్రతం చేసిన వారిని చూచి వారికి నమస్కరించిన వారికి కూడా కార్తీక మాస వ్రత ఫలము దక్కును. స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తం.